హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు Q&A ఎపిసోడ్ నెంబర్ 138. లాస్ట్ సండే Q&A ఏదైతే మీరు కామెంట్స్ చేశారో వాటిలో కొన్ని ఇంట్రెస్టింగ్ కామెంట్స్ని పిక్ చేసి ఈ వీడియో అయితే రికార్డ్ చేస్తా ఉన్నా. అలాగే లాస్ట్లో బైక్ న్యూస్ కూడా ఉంది. ఈ వీక్లో చాలా వెహికల్స్ అయితే లాంచ్ అయినాయి, వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. మీరు స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఫస్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే శ్యామ్ చేశారు, అన్న ఒక ముక్కలో చెప్పండి 125cc 150cc 200cc ఏదైనా ఒకటే చెప్పండి, ఏది నెంబర్ 1 బైక్ అవుతుంది అని చెప్పేసి. 125cc సెగ్మెంట్లో ఆల్రౌండర్గా మీరు వాడుకోవాలంటే పల్సర్ N125 చాలా బాగుంది. ఎందుకంటే లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు, గ్రౌండ్ క్లియరెన్స్ అయితే కొంచెం ఎక్కువ ఉంది, ఎల్ఈడి హెడ్ లైట్, మీరు అది ఎలాంటి రోడ్స్కి వేసుకెళ్ళినా సరే చాలా బాగా పెర్ఫామ్ చేసిద్ది. చాలా బాగుంది. 125 kg వెయిట్ అయితే ఉండేది. నేనైతే మాత్రం రైడ్ చేశాను, నాకైతే అది చాలా బాగా నచ్చింది. 125cc సెగ్మెంట్లో ప్రజెంట్ ఆ వెహికల్ అయితే బాగానే ఉంది. బడ్జెట్లో మీకు ఆ వెహికల్ అయితే వచ్చేస్తుంది. మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది కాబట్టి మీరు అది కావాలంటే కొనుక్కోవచ్చు. 150cc మాత్రం పల్సర్ N150 బాగుంటుంది. అది మీరు లాంగ్ వెళ్ళడానికి ఉపయోగించుకోవచ్చు, సిటీలో తిరగచ్చు, ఫ్యామిలీకి ఉపయోగపడిద్ది, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. చాలా మంది పల్సర్ వెహికల్ అయితే లైక్ చేయరు, బట్ మీరు షోరూమ్కి వెళ్ళి ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, మీకే ఒక క్లారిటీ అయితే వస్తుంది. 200cc మాత్రం KTM డ్యూక్ 200 అయితే మీరు హ్యాపీగా పర్చేస్ చేయొచ్చు. DOS ఇంజిన్ అయితే ఉండిద్ది, డిస్క్ బ్రేక్స్ అయితే చాలా బాగా పెర్ఫామ్ చేస్తాయి, అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఉంది, అలాగే మీకు రేడియల్ టైర్స్తో ఆ వెహికల్ అయితే లభించింది. లుక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పుకోవచ్చు. నేనైతే మాత్రం డ్యూక్ 200 అయితే సజెస్ట్ చేస్తాను 200cc సెగ్మెంట్లో. ఏంటి ఎక్కువగా బజాజ్ వెహికల్సే సజెస్ట్ చేస్తున్నాడు ఈ అబ్బాయి, బజాజ్కి ఏమైనా ఫేవర్గా మాట్లాడుతున్నాడా అని చెప్పేసి మీరు అనుకోవచ్చు. ఇప్పటిదాకా బజాజ్ వాళ్ళు ₹1 కూడా నాకు పే చేయలేదు, నేను వాళ్ళకి ఎప్పుడు ఫేవర్గా అయితే మాట్లాడను. బజాజ్ వెహికల్స్ అయితే నాకు ఎక్కువ ఇష్టం, అలాగే ఇష్టం లేదని చెప్పేసి అయితే ఏమీ లేదు. నాకు అన్ని వెహికల్స్ కూడా ఈక్వల్గానే ఉంటాయి అనమాట. ఎందుకంటే మీరు పెట్టే డబ్బులకి ఏ వెహికల్ కొనుక్కుంటే న్యాయం జరిగిద్దా అనే దాని గురించి నేను ఈ ఛానల్ అయితే స్టార్ట్ చేశాను, మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. నేను చెప్పింది మీకు నచ్చితే మీరు కొనుక్కోవాలనుకుంటే కొనుక్కోవచ్చు, ఎందుకంటే నేను చెప్పిందే ఫైనల్ కాదు కదా. మీరు షోరూమ్కి వెళ్ళాలా, టెస్ట్ రైడ్ చేయాలా, అది మీకు నచ్చాలా, దాన్ని బట్టి మీరు ఆలోచించుకోండి. సో నేను ఏది కూడా పెయిడ్ ప్రమోషన్ లాగా అయితే ఏం చేయను. ఒకవేళ ఏదైనా చేయాల్సి వస్తే మాత్రం నేను మీకు చెప్పే చేస్తానని చెప్పేసి ఇంతకుముందు Q&Aలో కూడా చెప్పాను. సో మీరు అర్థం చేసుకుంటారని చెప్పేసి అనుకుంటున్నా. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే మాధవ కామెంట్ చేశారు, టెక్ ట్రావెల్ తెలుగు బ్రో, నా దగ్గర అపాచీ RTR 164 లైట్నింగ్ బ్లూ ఉంది, దానికి అప్ సైడ్ డౌన్ ఫోక్స్ అండ్ ఫ్రంట్ మడ్ గార్డ్ చేంజ్ చేసుకోవచ్చు అని చెప్పేసి. 2025లో TVS అపాచీ RTR 164 ఫ్రంట్ సైడ్ సస్పెన్షన్ ఏదైతే ఉందో అది అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్కి అప్గ్రేడ్ చేసి తీసుకొస్తా ఉన్నారు. గోల్డ్ కలర్లో చూస్తానికి చాలా బాగుంది. వన్స్ ఆ వెహికల్ లాంచ్ అయ్యి అన్ని షోరూమ్స్లోకి అవైలబిలిటీలోకి వస్తే అప్పుడు మీరు కావాలంటే మీ దగ్గర ఉన్న వెహికల్ సస్పెన్షన్ రిమూవ్ చేసేసి ఆ సస్పెన్షన్ అయితే పర్చేస్ చేసి పెట్టుకోవచ్చు. బట్ ఓన్లీ సస్పెన్షనే కాదు, చాలా వరకు మీరు ఫ్రంట్ పార్ట్ అయితే మార్చుకోవాల్సి ఉంటుంది. దాని గురించి ఇంకా మీకు డీటెయిల్స్ కావాలనుకుంటే TVS షోరూమ్కి అయితే వెళ్ళండి, సర్వీస్ ఏరియాలో వాళ్ళని అడగండి, ఇంకా క్లారిటీగా చెప్తారు ప్రైస్తో. నెక్స్ట్ ANNN 404 అయితే కామెంట్ చేశారు, హాయ్ బ్రో, ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ 2V అండ్ 3V ఇంజన్స్. బ్రో సింపుల్ బ్రో, 2V అంటే మీకు 2 వాల్వ్స్ అయితే ఉంటాయి, ఒకటి ఇంటేక్ ఒకటి ఎగ్జాస్ట్ వాల్ అనమాట. 3V అంటే 2 ఇంటేక్ వాల్వ్స్ అయితే ఉంటాయి, ఒకటి ఎగ్జాస్ట్ వాల్ అయితే ఉంటుంది. ఇక్కడ డయాగ్రామ్లో నేను పెట్టాను కదా, సో దీని ప్రకారంగా మీకు 3 వాల్వ్స్ ఇంజన్స్ అయితే పనిచేస్తాయి అనమాట. సో 2 ఇంటేక్ వాల్వ్స్ ఉన్నాయి కాబట్టి ఎయిర్ అనేది లోపలికి చాలా ఎక్కువ అయితే వెళ్ళిద్ది. ఇనిషియల్గా కొద్దిగా పెర్ఫార్మెన్స్ ఎక్కువ కావాలనుకుంటే మీకు 3 వాల్వ్స్ ఇంజన్స్లోనే బాగుంటుంది అని చెప్పుకోవచ్చు. అప్రిలాలో చూసుకున్నా, ఎంటార్క్లో చూసుకున్నా, వెస్పాలో చూసుకున్నా సరే మీకు 3 వాల్వ్స్ ఇంజన్స్ అయితే ఉంటాయి. కొంచెం పెర్ఫార్మెన్స్ అయితే ఎక్కువ ఉండిద్ది, ఇంజన్ స్మూత్గా ఉండిద్ది, వైబ్రేషన్స్ కూడా చాలా వరకు తక్కువ అయితే ఉంటాయి, కానీ మైలేజ్ అయితే ఇవ్వవు. మీకు పెర్ఫార్మెన్స్ పెరిగే కొద్దీ మైలేజ్ అయితే రాదనమాట. ఒకసారి మీరు కొనుక్కునే ముందు ఆలోచించుకొని కొనుక్కోండి. నెక్స్ట్ ప్రవీణ్ అయితే కామెంట్ చేశారు, బ్రో E20 కంపాటబుల్ బైక్స్లో E20 పెట్రోల్ యూజ్ చేసి అగైన్ మనకి E20 పెట్రోల్ అవైలబుల్ లేకపోతే నార్మల్ పెట్రోల్ E20లో మిక్స్ చేసి ఫిల్ చేసుకొని వాడుకోవచ్చా అని చెప్పేసి కామెంట్ అయితే చేశారు. బ్రో మీ అందరికీ సింపుల్గా చెప్పాలంటే E20 పెట్రోల్ అయినా సరే నార్మల్ పెట్రోల్ అయినా సరే రెండు సేమ్ ప్రైస్లోనే లభిస్తూ ఉన్నాయి, కానీ నార్మల్ పెట్రోల్ అయితే మాత్రం మీరు BS4 వెహికల్స్లో వాడుకోవచ్చు, E20 పెట్రోల్ అయితే వాడుకోవడానికి లేదు BS4 వెహికల్స్లో. అదే మీరు BS6 వెహికల్స్లో ఏదైతే E20 కంపాటబుల్ మోటార్ సైకిల్స్ ఉన్నాయో అది మీరు ఎలా గుర్తించాలంటే ఫ్యూయల్ ట్యాంక్ దగ్గర E20 అని చెప్పేసి ఒక చిన్న స్టిక్కర్ అయితే ఉండిద్ది, అది ఉంటే E20 కంపాటబుల్ మోటార్ సైకిల్ అని అర్థం. ప్రజెంట్ వచ్చే వెహికల్స్ అన్ని కూడా ఫ్లెక్స్ ఫ్యూయల్ ఇంజన్స్తో వస్తున్నాయి, అంటే పాత పెట్రోల్ అయినా వాడుకోవచ్చు, ప్రజెంట్ ఉన్న E20 పెట్రోల్ అయినా వాడుకోవచ్చు, ఫ్యూచర్లో రాబోతున్న E30 పెట్రోల్ వాడుకున్నా సరే ఇబ్బంది అయితే ఏమీ ఉండదు. అట్లా డిజైన్ చేశారు మోటార్ సైకిల్ కంపెనీ వాళ్ళు. నెక్స్ట్ రవి అయితే కామెంట్ చేశారు, అండర్ 20,000 బెస్ట్ రైడింగ్ గేర్ సజెస్ట్ మీ అన్న అని చెప్పేసి. బ్రో మీకు ₹13,000 చేంజ్ అయితే ఉండిద్ది. రైనాక్స్లో జాకెట్ అంటే టాప్ అండ్ జాకెట్ అని చెప్పుకోవచ్చు, అది మీకు చాలా బాగుండిద్ది. అలాగే ₹3,000 దాకా చేంజ్ అయితే ఉండిద్ది అనమాట. గ్లౌజెస్ అయితే నేను అవి యూజ్ చేస్తున్నాను, అదే టూరింగ్కి బాగుంటాయి. సో మీ పర్పస్ ఏంటి అనేది మీరు తెలుసుకుంటే మీరు ఇంకా తక్కువలోనే గ్లౌజెస్ కానీ జాకెట్ కానీ మీరు పర్చేస్ చేయొచ్చు.
రైనాక్స్ బాగానే ఉంటాయి, హైదరాబాద్లో స్టోర్ కూడా ఉంది, ఒకసారి అక్కడికి వెళ్ళి విజిట్ అయ్యి మీకు నచ్చిన మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా కొనుక్కోండి. లేదు అని అనుకుంటే టీవీఎస్ కానీ రాయల్ ఎన్ఫీల్డ్ జాకెట్స్ కానీ వాళ్ళ గ్లౌజెస్ కానీ బాగుంటాయి. ఈ మూడిట్లో మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా ఒకటైతే చూస్ చేసుకోండి. నెక్స్ట్ అర్జున్ అయితే కామెంట్ చేశారు, అపాచీ 164V 2025 ఆర్ ఎక్స్పల్స్ 210 2025 విచ్ ఈస్ బెస్ట్ ఫర్ ఆల్ రౌండర్. బ్రో మీరు అన్ని విధాలుగా వాడుకోవాలంటే అడ్వెంచర్ వెహికలే అనమాట. అందులో చూసుకుంటే హీరో ఎక్స్పల్స్ 210 చాలా బాగుండిద్ది. పర్సనల్గా నాకు బడ్జెట్లో నచ్చే ఏకైక వెహికల్ అనమాట. ఇంకా దాన్ని అప్గ్రేడ్ చేసి నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళిపోయారు. డిఓఎస్ ఇంజిన్తో వస్తూ ఉంది. సో నేను చాలా ఈగర్లీ వెయిట్ చేస్తా ఉన్నా ఆ వెహికల్ రైడ్ చేయాలి, మీ అందరికీ చూపించాలి, దానికి సంబంధించిన స్పెసిఫికేషన్స్ రైడ్ ఎక్స్పీరియన్స్ చెప్పాలని చెప్పేసి నాకు ఉంది. ఆ వెహికల్ వస్తే ఖచ్చితంగా దాని మీద వీడియో రికార్డ్ చేస్తా. మీరు ఎవరైనా వెహికల్ కొనుక్కోవాలనుకుంటే బడ్జెట్లో అడ్వెంచర్ వెహికల్ కొంచెం ఆగండి, డబ్బులు దాచిపెట్టుకొని ఎక్స్పల్స్ 210 అయితే కొనుక్కోండి. అదైతే ఆల్రౌండర్గా మీరు వాడుకోవచ్చు. అదే అడ్వెంచర్ అంటే ఆఫ్ రోడ్కి కూడా వేసుకెళ్ళచ్చు. అదొక్కటి పక్కన పెడితే మాత్రం అపాచీ ఆర్టీఆర్ 164V బాగుండిద్ది, ఫ్యామిలీకి ఉపయోగించుకోవచ్చు, మంచి మైలేజ్ అయితే ఇస్తుంది. అలాగే మీకు మెయింటెనెన్స్ తక్కువ ఉండిద్ది, సీట్లో తిరగడానికి లాంగ్ వెళ్ళడానికి బాగానే ఉండిద్ది బ్రో. బట్ ఎక్కడైనా మీరు అడ్వెంచర్ చేయాలంటే మాత్రం ఎక్స్పల్స్ 210తో కంపేర్ చేసుకుంటే అపాచీ అంతగా పెర్ఫామ్ చేయదు. సో మీ ఇష్టం, మీరు ఎక్కువగా అడ్వెంచర్ చేస్తాము అని అంటే ఎక్స్పల్స్ తీసేసుకోండి. ఎప్పుడో ఒకసారి వెళ్తాము, అది కూడా ఎక్స్ట్రీమ్లీ అడ్వెంచర్ చేయము, ఆఫ్ రోడ్కి వెళ్ళము అని అనుకుంటే అపాచీ మోర్ దెన్ ఎనఫ్ అని చెప్తా. అదైనా సరే అప్సైడ్ డౌన్ సస్పెన్షన్తో వచ్చే అపాచీ కొనుక్కోమని చెప్తా. నెక్స్ట్ శివ అయితే కామెంట్ చేశారు, అన్న నాకు మైలేజ్ కావాలి అండ్ మెయింటెనెన్స్ తక్కువ ఉండాలి, పల్సర్ N150, పల్సర్ N160, అపాచీ 164V, యమహా FZ, హీరో ఎక్స్ట్రీమ్ 160R 4Vలో ఏది తీసుకోవాలన్నా అని చెప్పేసి హీరో ఎక్స్ట్రీమ్, యమహా FZ, అపాచీ ఆర్టీఆర్ 164V, N160 ఈ 4 వెహికల్స్ అయితే రిమూవ్ చేసేసేయండి, మీకు అంతా మైలేజ్ అయితే ఇవ్వవు. పల్సర్ N150తో కంపేర్ చేసుకుంటే మైలేజ్ కావాలి, మెయింటెనెన్స్ తక్కువ ఉండాలనుకుంటే మీకు పల్సర్ N150 బెస్ట్ అని చెప్తా. మీరు పల్సర్ N150 మెసేజ్ చేయకపోయి ఉన్నట్టయితే నేను మాత్రం N160 సజెస్ట్ చేసామని. అప్సైడ్ డౌన్ సస్పెన్షన్, ఎయిర్ కూల్డ్ ఇంజిన్, మెయింటెనెన్స్ తక్కువ ఉంటుంది, కొంచెం మైలేజ్ అయితే ఇస్తుంది N160. సో మీ ఇష్టం, N150 కొనుక్కున్నా N160 కొనుక్కున్నా సరే బాగానే పెర్ఫామ్ చేస్తాయి, మైలేజ్ కూడా మీకు బాగానే వస్తాయి. దాన్ని బట్టి మీరు మీ దగ్గర ఉన్న బడ్జెట్ ప్రకారంగా ఒకటైతే చూస్ చేసుకోండి. నెక్స్ట్ యువరాజ్ అయితే కామెంట్ చేశారు, 45 కిలోమీటర్స్ అబోవ్ మైలేజ్ అండర్ 2 lakhs లుకింగ్ గుడ్ బైక్ చెప్పు బ్రో అని చెప్పేసి. బ్రో మీకు 45 కిలోమీటర్స్ పైనే మైలేజ్ రావాలి అంటే మీకు అపాచీ ఆర్టీఆర్ 164V బాగుండిద్ది. మైలేజ్ అయితే 45 దాకా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎకానమీలో రైడ్ చేస్తే, ఎందుకంటే రైడింగ్ మోడ్స్ ఉన్నాయి కాబట్టి మీకు మైలేజ్ అయితే బాగానే వస్తుంది. ఇంజిన్ స్మూత్గా ఉండిద్ది, ట్రాన్స్మిషన్ స్మూత్గా ఉండిద్ది, లుక్స్ కూడా బాగానే ఉండిద్ది. లేకపోతే N160 ట్రై చేయండి, అందులో కూడా మీకు ఎయిర్ కూల్డ్ ఇంజిన్ అయితే ఇచ్చారు కాబట్టి మెయింటెనెన్స్ తక్కువ ఉండిద్ది, క్లచ్ అయితే చాలా స్మూత్గా ఉండిద్ది. ఈ రెండు వెహికల్స్ని కంపేర్ చేస్తూ ఒక వీడియో రికార్డ్ చేసి అప్లోడ్ చేసాం మన ఛానల్లో ఉంది, ఒకసారి వాటిని చెక్ చేయండి, మీకు క్లారిటీ అయితే వస్తుంది. నెక్స్ట్ కామెంట్ చూసుకున్నట్లయితే కళ్యాణ్ చేశారు, గుడ్ మార్నింగ్ బ్రో, ఐఎమ్ శ్రీనివాస్ అని చెప్పేసి ఉంది, పైన కళ్యాణ్ అని చెప్పేసి పెట్టుకున్నారు. నాకు మైలేజ్ అండ్ సీట్ కంఫర్ట్ ఉన్న బైక్ కావాలి, నేను రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తా, డైలీ 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తా. డైలీ 60 కిలోమీటర్స్ ట్రావెల్ చేసే వాళ్ళకి 125cc సెగ్మెంట్లో ఉన్న వెహికల్ అయితే చాలా బాగుంటుంది. రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేస్తాను, మైలేజ్ కావాలి, సీట్ కంఫర్ట్ ఉండాలి అని అంటున్నారు కాబట్టి పల్సర్ N125 ట్రై చేయండి, మీకు అది బాగుండిద్ది. నేను ఇందాకే చెప్పాను కదా, లాంగ్ ట్రావెల్ సస్పెన్షను, ఎక్కువ గ్రౌండ్ క్లియరెన్స్ అయితే ఉంది కాబట్టి మీరు ఎలాంటి రోడ్స్కి వెళ్ళినా సరే ఇబ్బంది అయితే ఉండదు. ఆ వెహికల్ షోరూమ్కి రాగానే ఒకసారి టెస్ట్ రైడ్ చేయండి, మీకే ఒక క్లారిటీ వస్తుంది. ఫైనల్ కామెంట్ చూసుకున్నట్లయితే TTG ఫ్రీ ఫైర్ అయితే కామెంట్ చేశారు, బ్రో నేను చాలా స్కిన్ని అండ్ హైట్ 5.8 feet, నాకు నా కట్అవుట్కి సెట్ అయ్యేలా ఒక బైక్ చెప్పన్నా, వెయిట్ డజంట్ మ్యాటర్ అని చెప్పేసి. బ్రో మీరు కొంచెం హైట్ ఉన్నారు కాబట్టి ప్రాబ్లం అయితే ఏమీ లేదు, కానీ కొంచెం సన్నగా ఉన్నాను అని అన్నారు కాబట్టి మీరు 125cc కానీ 100cc కానీ 150cc లోపు ఉన్న వెహికల్స్ అయితే ట్రై చేయొచ్చు. N125 కానీ, స్ప్లెండర్ ప్లస్ కానీ, ప్లాటినా 100 కానీ, రైడర్ 125 కానీ, ఇట్లాంటి వెహికల్స్ అయితే మీరు ట్రై చేయండి, మీకు ఆ వెహికల్స్ అయితే సెట్ అయిపోతాయి. మీకు హై అండ్ సీసీ వెహికల్ కావాలనుకుంటే బజాజ్ పల్సర్ NS200 అయితే ట్రై చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ కామెంట్స్ అయితే. ఇప్పుడు ఇంట్రెస్టింగ్గా న్యూస్ గురించి చూద్దాము, కొన్ని వెహికల్స్ అయితే లాంచ్ అయినాయి. ఫస్ట్ న్యూస్ వచ్చేటప్పటికి ఓలా దగ్గర నుంచి గిగ్ ప్లస్ S1Z ప్లస్ అని చెప్పేసి మొత్తం 4 ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే ఓలా వాళ్ళు లాంచ్ చేశారు. ఏదైతే గిగ్ అనే బేస్ వేరియంట్ ఉందో అది మీకు చాలా తక్కువ ప్రైస్లో లభిస్తూ ఉంది. ఆ వెహికల్స్ షోరూమ్కి వస్తే మాత్రం నేను ఒక వీడియో రికార్డ్ చేయడానికి ట్రై చేస్తాను, ఎందుకంటే ఓలా స్కూటర్స్ అయితే అంతగా బాగోట్లేదు, చాలా వెహికల్స్ అయితే పేలిపోతున్నాయి అని చెప్పేసి మనం చూస్తున్నాం కదా, అందుకే నేను ఆ వెహికల్స్ని ఇప్పటిదాకా రివ్యూ కూడా చేయలేదు. చూద్దాం, ఇది తక్కువ ప్రైస్లో లాంచ్ చేస్తున్నారు కాబట్టి చాలామంది కొనే అవకాశం అయితే ఉంది. మేబీ ట్రై చేస్తాను, నేను కన్ఫామ్గా చెప్పట్లేదు, బట్ ట్రై చేస్తా ఆ వీడియో చేయడానికి. నెక్స్ట్ న్యూస్ వచ్చేటప్పటికి మహీంద్రా దగ్గర నుంచి XEV 9e అనే ఒక ఎలక్ట్రిక్ కార్ అయితే లాంచ్ చేశారు. చూస్తానికి టాటా కర్వ్ లాగా అయితే ఉంది, నేను చూసినప్పుడు మాత్రం టాటా కర్వ్ లాగా ఉంది అని చెప్పేసి అనుకున్నాను. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి మహీంద్రాలో టాప్ స్పీడ్ వెళ్ళే ఒక ఎలక్ట్రిక్ కార్ కొనాలి అని అనుకుంటే XEV 9e అయితే ట్రై చేయొచ్చు. నెక్స్ట్ రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి
రాయల్ ఎన్ఫీల్డ్ గోన్ క్లాసిక్ 350 అయితే లాంచ్ చేశారు. పేరు అయితే డిఫరెంట్గా ఉంది, బట్ వెహికల్ అయితే మాత్రం మీకు 350 సీసీ ఏదైతే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 ఇంజిన్ ఉందో సేమ్ అదే ఇంజిన్తో లభిస్తూ ఉంది. ఇప్పుడు ఆ వెహికల్స్ అయితే ఇంకా షోరూంలో అవైలబిలిటీలో లేవు. ప్రజెంట్ అయితే అన్ని షోరూమ్స్లో కూడా ఈ వెహికల్స్ అయితే అవైలబిలిటీలో లేవు. వన్స్ వస్తే మాత్రం మీకు ఒక అప్డేట్ ఇస్తా. నెక్స్ట్ న్యూస్ కూడా రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచే. స్క్రామ్ 411 రాయల్ ఎన్ఫీల్డ్లో ఎప్పటి నుంచో ఉంది, బట్ అది ఎక్కువ ఫేమస్ అయితే అవ్వలేదన్నమాట. కానీ దాన్ని కొంచెం అప్డేట్ చేశారు. 440 సీసీ ఇంజిన్తో అప్డేట్ చేసి తీసుకొస్తా ఉన్నారు. లాస్ట్ సండే మీకు అప్డేట్ చేశాను కదా, కొత్త కలర్లో లాంచ్ చేశారని చెప్పేసి. సో ఆ వెహికల్ అయితే లాంచ్ అయిపోయింది, కొత్త కలర్స్లో మనకి అవైలబిలిటీలో ఉంది. ఇంజిన్ కూడా కొద్దిగా అప్డేట్ చేశారు కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి పర్చేస్ చేయాలనుకుంటే స్క్రామ్ 411 బదులు ఇప్పుడు 440తో లభిస్తూ ఉంది కాబట్టి మీరు ట్రై చేయొచ్చు. నెక్స్ట్ న్యూస్ వచ్చేప్పటికి హోండా దగ్గర నుంచి QC1 అలాగే యాక్టివా ఈ అని చెప్పి 2 స్కూటర్స్ అయితే లాంచ్ చేశారు హోండా వాళ్ళు. యాక్టివా ఈ అయితే చూస్తానికి స్పెసిఫికేషన్స్ పరంగా బాగుంది, లుక్స్ కూడా బాగుంది. చాలా మంది ఆ వెహికల్ అయితే పర్చేస్ చేస్తారని చెప్పేసి అనుకుంటున్నాను. బట్ ఏదైతే QC1 అనే స్కూటర్ ఉందో అది చూస్తానికి బాగాలేదు, స్పెసిఫికేషన్స్ కూడా అంతేమీ లేవు. ప్రైస్ కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు, జనవరిలో అనౌన్స్ చేస్తారంట. ఆ వెహికల్స్ షోరూమ్కి వస్తే మాత్రం ఖచ్చితంగా మన ఛానల్లో వీడియోస్ అయితే మీరు చూస్తారు. నేను రైట్ చేస్తాను, స్పెసిఫికేషన్స్ ఏంటనేది మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దాని తర్వాత మీరు వెహికల్స్ అయితే పర్చేస్ చేయొచ్చు. ఫైనల్ న్యూస్ వచ్చేప్పటికి రాయల్ ఎన్ఫీల్డ్ దగ్గర నుంచి క్లాసిక్ 650 అయితే అఫీషియల్గా లాంచ్ చేశారు. ఎవరైతే క్లాసిక్ 350 యూజ్ చేస్తున్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకైతే పవర్ అండ్ టార్క్ సరిపోదని అనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం 650 సీసీ క్లాసిక్ అయితే కొనుక్కోవచ్చు. ఇంకొంచెం పెర్ఫార్మెన్స్ పెరిగిద్ది, ఇంకొంచెం లాంగ్ అయితే వెళ్ళొచ్చు అనమాట. రాయల్ ఎన్ఫీల్డ్ లవర్స్కి ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. చాలా వెరైటీ ఆఫ్ వెహికల్స్ అయితే ఇప్పుడు రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్నాయి. సో ఇది ఫ్రెండ్స్ న్యూస్ అయితే మీకు ఇంట్రెస్టింగ్ అనిపించింది అని చెప్పేసి అనుకుంటున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఈ వీడియో కింద కామెంట్ చేయండి, నెక్స్ట్ సండే పిక్ చేసి ఆన్సర్ చేస్తా. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. థ్యాంక్ యూ.